దీపావళి పండుగ సందర్భంగా సిటీలో బాణాసంచా కేంద్రాల్లో రద్దీ కనిపిస్తుంది. ఈ ఏడాది గ్రీన్ క్రాకర్స్ తో పాటు వివిధ రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చాయి. ఎక్కువగా కేజీ సేల్స్ ను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి కొనుగోలు శాతం పెరిగాయంటున్నారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుపుకుంటాం కాబట్టి పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటామంటున్నారు పబ్లిక్. ఫైర్ క్రాకర్స్ కొనుగోలుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇందిరా పార్క్ నుంచి మౌనిక అందిస్తారు. మౌనిక, ఓ టు యు. దివాళీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది లక్ష్మీదేవి పూజలు, ఆ తర్వాత రాత్రి కాల్చే టపాసులు. నగరంలో అనేక స్టాల్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది కేజీ సేల్స్ స్టాల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనము ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఒక స్టాల్లో ఉన్నాం. ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఓన్లీ కేజీ సేల్సే కనిపిస్తున్నాయి. అంటే ఎవరికి కావాల్సినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని కేజీ వైజ్గా కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇది ఈ ఇయర్ చాలా వరకు ట్రెండ్గా కనిపిస్తుంది. రెగ్యులర్గా అయితే నచ్చిన వాటికి రేట్స్ బట్టి కూడా కొంటూ ఉంటారు, కానీ ఈసారి మాత్రం కేజీ సేల్స్లోనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నగరంలో అనేక స్టాల్స్లో కేజీ వ్యాపారమే కనిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు అయితే పబ్లిక్ కొనుగోలు చేసిన పరిస్థితి. రాత్రి లక్ష్మీ పూజల్లో ఈ అమ్మవారి ముందు ఒక టపాసు కాల్చిన తర్వాత ఇంటిల్లిపాది కూడా బయటికి వచ్చి క్రాకర్స్ కాలుస్తూ ఉన్నారు. ఇక కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే పోలీస్ శాఖతో పాటు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ముఖ్యంగా డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఏడాది పిల్లలకి ఫ్యాన్సీ క్రాకర్స్ మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా అన్ని స్టాల్స్లో కొనుగోలు చేస్తూ నగరవాసులు కనిపిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ ఏడాది ఫ్యాన్సీ వాళ్ళని అట్రాక్ట్ చేసే ఫ్యాన్సీ క్రాకర్స్ కూడా కనిపిస్తున్నాయి. కేజీ సేల్స్ మాత్రము డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇక రాత్రి కాల్చుతుంటారు కాబట్టి ఈ మార్నింగే షాపింగ్ కూడా చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా దివాళీ కోసము ఇయర్ ఎండ్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దివాళీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఉదయం కూడా లక్ష్మీ పూజలు అయితే నైట్ కాగానే క్రాకర్స్ కాలుస్తూ నగరం అంతా కూడా ఒక డిఫరెంట్ వాతావరణంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక మార్నింగ్ నుంచి కూడా నగరంలో అనేక స్టాల్స్, ఇటు క్రాకర్ స్టాల్స్ వద్ద కూడా సందడిమైన వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా మనము ఇటు క్రాకర్ సేల్స్ అనేవి ఈ ఇయర్ జోరు అందుకుందని చెప్పాలి. ప్రజెంట్ మనము ఇటు ఇందిరా పార్క్ వద్ద ఒక స్టాల్లో ఇక్కడ మొత్తం కేజీ వైజ్గానే క్రాకర్స్ సేల్ చేస్తున్నారు. ఇండివిజువల్గా కొంటే క్రాకర్స్ రేట్ ఎట్లా ఉంటాయి, ఇట్లా కేజీ వైజ్ కొంటే క్రాకర్స్ రేట్స్ ఎట్లా ఉంటాయి తెలుసుకుందాం. మామూలుగా అయితే కేజీ ఇలా కాకుండా లాస్ట్ ఇయర్స్ అంతా కూడా ఇండివిజువల్గా కొన్న పరిస్థితి, కానీ ఇక్కడ ఈసారి కేజీ సేల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేజీకి నార్మల్కి డిఫరెన్స్ ఎట్లా ఉంటాయి ప్రైస్ రిజల్ట్లో? గత 20 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ప్లేస్లో కేజీ సేల్స్ వ్యాపారం చేస్తాము. ఎందుకంటే కేజీ సేల్స్లో ఏమవుతుందంటే ఇండివిజువల్గా ఉండడంలో ధర ఎక్కువ అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా ఇక్కడ కేజీ సేల్స్ మాది పర్మనెంట్ షాపు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నాము. సో ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండే మంచి క్వాలిటీ ప్రతి ఒక్కరికి ఉంటాయన్నమాట. అన్ని ఏజ్ల వారికి కూడా మన దగ్గర అన్నీ దొరుకుతాయి. చిన్నపిల్లలకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళకి అన్ని రకాల ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి. 20 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ చేస్తున్నాము. రేట్లు చాలా రీజనబుల్ ఉంటాయి. క్వాలిటీ స్టాండర్డ్ కంటే మంచి క్వాలిటీ ఉంటుంది మా దగ్గర. సో కేజీ ఎంత ఉంటుంది? కేజీకి అప్రాక్సిమేట్లీ ఎన్ని వస్తాయి? ఎన్ని ఫ్యాన్స్ ఐటమ్స్ వస్తాయి? ఎన్ని పెద్ద పెద్ద సౌండ్ పొల్యూషన్స్ వచ్చేటి వస్తాయి? గత సంవత్సరం మేము 699 రూపాయలు పెట్టాము. క్రాకర్స్ ఒక 15% రేటు పెరిగిన ఉద్దేశంతో మేమేంటంటే ఈ సంవత్సరం 749 రూపాయలకి కేజీ పెట్టాము. దానివల్ల మా కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మేము కూడా ఫీల్ అవుతాము. అప్రాక్సిమేట్గా మీకు ఒక 20 ఐటమ్స్ వస్తాయండి కేజీకి. అప్రాక్సిమేట్గా మినిమం 20 ఐటమ్స్ వస్తాయి. సో ఈ ఇయర్ ఏమైనా కొత్తగా లేటెస్ట్ ఫ్యాన్సీ ఐటమ్స్ కనిపిస్తున్నాయా? ఆల్మోస్ట్ పెట్టాము. ఎండింగ్ కూడా వచ్చేసింది మా బిజినెస్. ఇంకా దివాళీ ఇంకా సాయంత్రం స్టార్ట్ అవుతుంది. మనకి ఫ్యాన్సీ వీల్స్ వస్తాయి, డ్రాగన్ వీల్స్ వస్తాయి, ఫ్యాన్సీ వీల్స్ వస్తాయి, షార్ట్స్ వస్తాయి, గన్స్ ఉంటాయి. అంటే మనం జనరల్గా బర్త్డే పార్టీలకి దాన్ని పికాక్స్ ఉంటాయి, రెయిన్బోస్ ఉంటాయి, చాలా ఏవైనా తీసుకోవచ్చు. చాలా మోడల్స్ ఉంటాయి మన దగ్గర. ఎట్లా ఉంది కేజీ సేల్ బిజినెస్? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలామంది ఎక్కువగా చిన్నపిల్లల ఐటెం ఎక్కువ తీసుకుంటారు, ఫ్యాన్సీ ఐటెం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనం బయట అయితే మనకు కాస్ట్లీ పడుతుంది చిన్నపిల్లల ఐటెం కాబట్టి వాళ్ళకు చాయిస్ బట్టి వాళ్ళకు ఇది రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి ఈజీ ఉంటుంది, వాళ్ళకి రీజనబుల్ ఉంటుంది కాబట్టి అది తీసుకుంటారు. ఇన్ కేసు తెచ్చిన అన్ని అమ్ముడు పోకపోతే ఏం చేస్తారు? వీటిని మళ్ళీ రిటర్న్ చేస్తారా? మీ గోడౌన్లో పెట్టుకుంటారా? గోడౌన్లో పెట్టేస్తారు. చాలా బాగుంది మేడం, చాలా బాగుందండి. క్రాకర్స్ కాలుస్తుంటావా? నీకు ఏది ఎక్కువ ఇష్టం? నాకు ఇష్టమైందంటే హైడ్రోజన్, మళ్ళీ ఇట్లా ఫ్లవర్ పాట్స్ అండి. కొంచెం ఈసారి నేను ఈ షాప్కి విజిట్ అయినప్పటి నుంచి డాడీ కొంచెం తెచ్చినప్పటి నుంచి ఈ ఫ్లవర్ పాట్స్లో కొన్ని స్పెషల్ వచ్చినాయి. అంటే రెయిన్బో ఫ్లవర్ పాట్ అని చెప్పి, ఉగాది, నవరాత్రి అట్లాంటివి ఈసారి చాలా ఎక్కువ తెచ్చాను.
అయితే చిన్నపిల్లలు ఎవరైనా చూడగానే ఫస్ట్ అవి ఇష్టపడేది అవే ఉన్నాయి. సో ఎన్ని రూపాయల క్రాకర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు? మినిమం వచ్చిన వాళ్ళు అయితే కేజీస్ కదా, కేజీస్ అందరికీ అవైలబుల్ ఉంది కనుక కేజీ వైజ్ 3-4 కేజీస్ తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు. గ్రీన్ క్రాకర్స్ కూడా ఈ మధ్యలో ఎక్కువగా అనిపిస్తుంది. గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంది అసలు? గ్రీన్ క్రాకర్స్ ఏం లేదు, స్పార్క్లర్స్ అనేది గ్రీన్ అనేది పొల్యూషన్ తక్కువ ఉంటుందని చెప్పేసి అది గ్రీన్ క్రాకర్స్ అది వాడుతున్నారు ఇప్పుడు. మెయిన్గా ఈ లడీలు కానీ లేకపోతే పెద్ద సౌండ్స్ వచ్చే వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా, లేదా తక్కువ పొల్యూషన్తో ఉండే వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా? తక్కువ పొల్యూషన్ ఉన్న వాటికి ప్రిపేర్ చేస్తున్నారు. అట్లా నార్మల్గా టాయ్స్ కిడ్స్కి ఆల్ కైండ్ ఆఫ్ క్రాకర్స్ అవైలబిలిటీ. యాక్చువల్గా డాడీ తెచ్చేటప్పుడు కూడా అన్నీ చెక్ చేసి ఎక్కువ పొల్యూషన్ లేని, మనకి హార్మ్ఫుల్ నేచర్కి హార్మ్ఫుల్ లేని అన్నీ చూసుకొని తీసుకొచ్చారు. పిల్లలు ఉంటే ఖచ్చితంగా క్రాకర్స్ కొనిపించాలని మారం చేస్తుంటారు. ఎలాంటి క్రాకర్స్ ఎక్కువగా ఇప్పిస్తుంటారు వాళ్ళకి భూచక్రము, చిచ్చుబుడ్డి ఇంతవరకే. అంతకుమించి సౌండ్స్ ఇలా మనమే పక్కన వాళ్ళు కాలుస్తుంటే చాలా సౌండ్ పొల్యూషన్ ఇబ్బంది పడుతున్నాం కదా, సౌండ్ పొల్యూషన్ లేకుండా. సో దివాళీ అంటే ఇష్టమా? ఇష్టము. ఎట్లా చేసుకుంటారు? రాత్రి ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తావు కాల్చడం? 12 గంటలకు స్టార్ట్ చేసాను, పొద్దున వరకు కాల్చేసాను. సో పొల్యూషన్ ఇంట్లో ఏమనరా? ఏమన్నా చిన్న చిన్నవి కాల్చాము, పెద్ద ఏం కాలేము, వేరే వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా. మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం ఈవినింగ్ అయితే కాలుస్తాం పెద్ద పెద్దవి, నైట్రోజన్ బాంబులు అవన్నీ కాలుస్తాము ఫ్రెండ్స్తో, అందరితో కలిసి ఫ్యామిలీతో. ఈ సంవత్సరంకి ఒక్కోసారి వస్తుంది అప్పటి సెలబ్రేట్ చేసుకోవాలి అందరితో. నీకు ఏది ఎక్కువ ఇష్టం? దీపావళి, హోలీ, గణేష్ చతుర్థి అన్ని క్రాకర్స్, టైటన్ బాంబ్స్ అన్ని ఇష్టము. చిన్నపిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ హోల్సేల్గా కావచ్చు, దాని తర్వాత ఇండివిజువల్గా కొనడం కంటే కూడా ఇట్లా కేజీ సేల్స్లో కొంటేనే ఎక్కువ లాభం వస్తుందని కూడా ఇక్కడ ఉండే కస్టమర్స్ చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఫ్యాన్సీ ఐటమ్స్ కంటే కూడా ఈ చిన్నపిల్లలుగా ఎక్కువగా యూజ్ చేసే భూచక్రాలు కావచ్చు, చుచ్చుబుళ్ళు, సుసురుబత్తులు ఇట్లాంటివే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సో మొత్తంగా అయితే నగరంలో అన్ని స్టాల్స్లలో కూడా ఇదే రద్దీ వాతావరణం కనిపిస్తుంది. ఇక నైట్ వరకు కూడా షాప్స్ ఓపెన్ చేసే ఉంటాయి కాబట్టి ఇటు తీసుకెళ్ళిన వాళ్ళు కాల్చిన ఫినిష్ అయినా మళ్ళీ కాల్చాలనిపించినా కూడా మళ్ళీ వచ్చి షాప్స్లో కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది ఇటు పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్ మాత్రం అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని స్టాల్స్ ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి ఇరుకిరుకుగా స్టాల్స్ పెట్టుకోకుండా కొంచెం విశాలమైన ప్రాంతాల్లో ఓపెన్ గ్రౌండ్స్లలో స్టాల్స్ పెట్టుకోవాలని కూడా ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తున్న నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కూడా ఇటు ఫైర్ సంబంధించిన క్రాకర్ స్టాల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓనర్స్ అందరూ కూడా ఈ స్టాల్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. హర్షతో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.